డిసెంబర్ 27 ఈ చైనాకు సంబంధించిన హెల్త్ మినిస్ట్రీ ఉంటుంది చూసారా, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతము ఉన్న ఈ ప్యానిక్ సిచ్యువేషన్కి ఇదే మెయిన్ రీజన్. మీరెవరు కంగారు పడకండి, న్యూ ఇయర్ కదా, హ్యాపీగా చైనాలోకి రండి, సో మిమ్మల్ని మేము చూసుకుంటాము, ఏమైనా అయినా కూడా మా హాస్పిటల్స్ సిద్ధంగా ఉన్నాయి, మేమందరం రెడీగా ఉన్నాము. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైతే చైనా వాడు ఇవ్వడము మొదలుపెట్టాడో అందరికీ భయం. చైనా అంటేనే భయము, ఎందుకంటే వాడు చేసే అడ్డదిడ్డమైన పనులు ప్రపంచమంతా కూడా ఇరుక్కుపోతూ ఉంటుంది. సో ఇవాళ వాళ్ళ హెల్త్ మినిస్టరీ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో మీకు ఎన్నో దేశాలు వాళ్ళు ట్రావెల్ అడ్వైజరీ ఇవ్వడం మొదలుపెట్టారు. చైనాకు వెళ్తున్నారా, జాగ్రత్తగా ఉండండి, మాస్కులు వేసుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, అసలు మీకు క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళకండి. న్యూ ఇయర్ కదండి, ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళకి డెస్టినేషన్ ఉంటుంది కదా, సో పలానా దేశం వెళ్ళాలి అనుకుంటారు కదా. సో అలాంటిది చైనాకు వెళ్తున్నారు అంటే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సో ఇప్పుడు ఇది చైనాకు చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారం పడిపోయింది. అమెరికా వాడేమో పెద్ద లెవెల్లో శాంక్షన్స్ అంటున్నాడు, భారత్తో వ్యాపారం అంతా ఇంత అన్నట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఒక్కసారిగా కోవిడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది అనుకోండి, చైనా ఏం చేయగలదు? కాబట్టి వాళ్ళు పదే ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మాది చాలా సేఫ్ కంట్రీ అండి, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఎందుకండి మీ హాస్పిటల్స్ అంతా నిండిపోయి ఉన్నాయి? ఆ వీడియోలు ఏంటి? ఎందుకు ప్రజలు ఇలా ప్యానిక్ అవుతున్నారు అంటే ఇది వింటర్ సీజన్ కదండి, విపరీతమైన చలి ఉంటుంది కదా, ఆ టైంలో మీకు ఈ ఫ్లూ జ్వరం అనేది ఉంటుంది. ఇలాంటి వైరస్లు హెచ్ఎంపివి లాంటి వైరస్లు ఎప్పుడు ఉండేవే కదా, సో వాటి మ్యుటేషన్ పెరగవచ్చు. ఇది కామన్ కదా, వింటర్ ఫ్లూ అనేది కామన్ కదా, ఇది వీళ్ళు చెప్తున్నారు. ఇవాళ భారతదేశానికి సంబంధించిన ఒక గ్రూప్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ అని అంటారు. మన దేశంలో ఉండే అత్యుత్తమమైన వైద్య నిపుణులు, మీకు డాక్టర్లు, శాస్త్రవేత్తలు, అలాగే మీకు ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ మానిటరింగ్ గ్రూప్ అని అన్నారు. వీళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీకు వచ్చే సమస్య ఏంటి? అసలు సిసలైన సమస్య ఏంటంటే కర్ణాటకలో ఆల్రెడీ మీకు 2 కేసులు డిటెక్ట్ అయ్యాయి, మీకు హెచ్ఎంపివి కేసులే. సో ఇప్పుడు మరేంటి, ఈ వైరస్ భారత్ దాకా కూడా వచ్చేసింది అనేది వార్త. మరి ఇప్పుడు మీరు చూసారనుకోండి, సౌత్ ఇండియా కదా, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు ఈ చైనాలో ఉండే వైరస్ అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా మలేషియాకు వచ్చిందండి. అంటే మీకు చైనా నుంచి భారత్కి ఎంతమంది వస్తారు ఒకసారి మీరు డేటా చూడండి. పెద్దగా ఉండరు, పెద్ద లెవెల్లో వీళ్ళు ట్రావెలింగ్ అనేది ఉండదు. కానీ మలేషియా అన్నారా, మలేషియా అంటే భారత్కు చాలా దగ్గర ఉండే ఒక దేశం. ఒక్క తమిళనాడుకు చెందిన వాళ్ళు తమిళియన్స్ వీళ్ళు మాత్రమే 23 లక్షల మంది మీకు మలేషియాలో నివసిస్తారు. అంటే 23 లక్షల ప్రజలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇండియాలో ఉంటారు కదా. సో ఫ్రీక్వెంట్గా వీళ్ళు వస్తూ వెళుతూ ఉంటారు. ఇప్పుడు సమస్య ఇదే, అందుకే మనము హై అలర్ట్లో ఉండాలి. ఇప్పుడు ఈ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ ఎందుకు వీళ్ళు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు? టోటల్గా సౌత్ ఇండియా, ఈ సౌత్ ఇండియాలో ఉండే పాపులేషన్ ఎక్కువ శాతము ఈ సింగపూర్, మలేషియాలో నివసిస్తారు. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అన్నారనుకోండి, ఒక్క మలేషియాలో తెలుగు పాపులేషన్ మాత్రమే 5 లక్షల మంది. అంటే ఎంతమంది హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాలకు వస్తారో మీరు జస్ట్ ఊహించండి. మలేషియా నుంచి ఇక్కడికి తెలుగు రాష్ట్రాలకు వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. అలాగే మీకు పొరుగు దేశం సింగపూర్, మలేషియా టూరిజం మాట్లాడతాం కదా. ఇప్పుడు ఈ సింగపూర్ అన్నారు అనుకోండి, ఒక్క తమిళ్ పాపులేషన్ మాత్రమే 2 లక్షలు ప్లస్ అండి. అంటే ఎంతెంత మంది చెన్నై, మదురై, కోయంబత్తూర్ లాంటి నగరాలకు వస్తారో చూడండి. మరి వీళ్ళు ఈ వైరస్ను క్యారీ చేస్తే భారత్లో ఇది స్ప్రెడ్ అయ్యే ఆ స్పీడ్ ఉంటుంది చూసారా, ఎంతంత జనాలండి. వింటర్ సీజన్ కదండి, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కానీ లక్కీగా ఏంటి, ఆంధ్ర, తెలంగాణ, మీకు ఇలాగ తమిళనాడు నో, ఎక్కడ వచ్చింది, కర్ణాటకలో వచ్చింది. ఇద్దరికి వీళ్ళు ఈ వైరస్ ఉన్నట్టుగా డిటెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఇది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది అందరూ ఆలోచిస్తున్నారు.
కానీ ప్రతి ఒక్క దేశం ఏం మాట్లాడుతుంది? హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరేం కంగారు పడక్కర్లేదండి, వింటర్ సీజన్ ఇలాగ ఎన్నో వైరస్లు మీకు యాక్టివ్గా ఉంటాయి, మెల్లమెల్లగా వీటి యొక్క మ్యుటేషన్ తగ్గిపోతాయి, తరువాత నార్మల్ అయిపోతుంది, ఇంకొక 15-20 రోజులే కదా అంటే సౌత్ ఇండియాలో ఇది పరిస్థితి అండి. ఒక్కసారి పొంగల్ పండుగ వెళ్ళిపోయిన తరువాత మీకు మళ్ళీ ఎండలు వచ్చేస్తాయి, మీకు అంతా కూడా న్యూ నార్మల్ అనుకోవచ్చు. కానీ ఈ పరిస్థితి మీకు నార్త్ ఇండియాలోనో లేదా చైనా, జపాన్, మీకు ఆస్ట్రేలియా లాంటి, ఇప్పుడు జపాన్ అయితే హై అలర్ట్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఒక పొరుగు దేశం. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటి? హైయెస్ట్ పాపులేషన్ సింగపూర్, మలేషియాలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది భారత్కు వస్తున్నారు, ఇక్కడ మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, మనం ఎలా మానిటరింగ్ చేయాలి? ఇప్పుడు ఒక్క మలేషియాలో చూసారనుకోండి, 327 కేసులు ఆల్రెడీ అక్కడ నమోదైపోయి ఉన్నాయి. అంటే 327 అన్నప్పుడు మీకు ఇందులో ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎంతమంది సౌత్ ఇండియాకు చెందిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళలో ఎంతమంది న్యూ ఇయర్ కదా అని చెప్పి భారత్లోకి రాబోతున్నారు. ఇప్పుడు సంక్రాంతి కదండి, ఇదే కదా అందరి పెద్ద పండుగ. ఆంధ్ర వాళ్ళకేనండి, తమిళనాడు వాళ్ళకేనండి, మీకు పొంగల్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్ కదా. కాబట్టి కుప్పలు తెప్పలుగా సింగపూర్, మలేషియా నుంచి భారత్లోకి వీళ్ళు రాబోతున్నారు. వస్తున్న వాళ్ళు వీళ్ళతో క్యారీ చేస్తే మరి ఇది ఎంత ఒక పానిక్ సిచ్యువేషనో చూడు. కాబట్టి వీడియోలో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏదో భయపెట్టాలన్న ఉద్దేశం నాకు ఏమీ లేదండి. మలేషియా దాకా ఈ వైరస్ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలి. దీనికి సంబంధించిన రెమెడీ కూడా పోయిన వీడియోలో మాట్లాడాము, డిస్క్రిప్షన్లో అది కూడా ఇస్తాం. కుదిరితే ఆ వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. మనము ఏం చెయ్యాలనేది మనకు చాలా చాలా క్లియర్గా ఉంటుంది. కానీ వస్తున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాను, మలేషియాలో మిత్రులు ఎంతోమంది చూస్తూ ఉంటారు, సింగపూర్లో ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు. మీకోసరమే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇది క్యారీ చేయడం అంటే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశాలలో మీరు మాస్కులు వేసుకోవడమో లేదా మనము మాట్లాడుతున్న హోమ్ రెమెడియో ఇదంతా కూడా చేసుకోవాలి. ఒకవేళ వచ్చింది అనుకోండి, జాగ్రత్తగా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ ఈ వైరస్ను క్యారీ చేస్తూ పొరపాటుగా దగ్గు, జలుబు, జ్వరమే కదా, ఏముందిలే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏ వైజాగో హైదరాబాదో వెళ్ళిపోవచ్చని ఈ వైరస్ను మీరు క్యారీ చేస్తే మాత్రము ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లం వల్ల ఏంటంటే చైనాలో జనవరి 29 వాళ్ళ ఇయర్ ఆఫ్ ద స్నేక్ అనబడే న్యూ ఇయర్ అండి. కాబట్టి చైనా ప్రజలు కుప్పలు తెప్పలుగా ఈ ప్రపంచమంతా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మరి సరైన మానిటరింగ్ లేకపోతే, వాళ్ళను గమనించకపోతే, వాళ్ళు కోవిడ్-19 లాగే ఈ వైరస్ను ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్ళి స్ప్రెడ్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఇలాంటి ఒక సిచ్యువేషన్ని చూస్తామా? ఆల్రెడీ చైనాలో ఎన్నో ప్రాంతాల్లో లాక్డౌన్ అంటున్నారు, హాస్పిటల్స్ అంతా కూడా నిండిపోతున్నాయి. మలేషియాలో కూడా సిమిలర్ సిచ్యువేషన్. జపాన్ లాంటి దేశాలు, జపాన్, సౌత్ కొరియాలో హై అలర్ట్ ప్రకటించారు. కానీ వీళ్ళందరికన్నా సమస్య ఎక్కడ? మనకే ఉంటుంది. ఎందుకు? మన పాపులేషనే ఈ దేశాలలో చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వస్తున్న పండుగ కాబట్టి వీళ్ళందరూ కూడా భారత్కు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. మరి ఈ టైంలో మనము ఎంత జాగ్రత్తగా ఉంటాము, మన హెల్త్ మినిస్ట్రీ ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, దీనిని స్ప్రెడ్ కాకుండా ఆపే ప్రయత్నాలు వీళ్ళు ఎలా చేస్తారు, ఇదంతా కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. కాబట్టి మీరు మీ వరకు కూడా, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, మీరు తీసుకునే జాగ్రత్తలు తీసుకోండి. అంతే తప్ప క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళి ఎలా పడితే అలా మేము తిరుగుతాము, మా ఇష్టానుసారం మేము ఇలా ట్రిప్పులు కొడతాము అంటే మీకు ఆ పరిస్థితి మంచిది కాదు. ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి పండుగ అయిపోయాక మళ్ళీ మీకు మెల్లగా ఎండాకాలం వచ్చేస్తుంది. సో మెల్లగా ఈ వైరస్ యొక్క ఆ వీర్యం అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా సింగపూర్, మలేషియాలో ఉండే మిత్రులు మీరు చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దాన్ని బట్టి ఇక్కడ మేము ఏం చేయాలో మేము ఆలోచిస్తాము. కాబట్టి మీరు మీ కామెంట్స్లో ఈ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.